ధన్యవాదాలు అధ్యక్ష. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల మీద చర్చ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సహజంగా న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారి వాటా అంత ఉండాలని అంబేద్కర్ గారి ఆలోచన విధానం. కానీ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, చర్చ మొదల్లోనే మేము ఇంత చేసినామని టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తే మేము అంతకన్నా ఎక్కువ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది. అంటే ఏమైంది, అందరూ శాకాహారులే, రొయ్యల ముళ్ళు ఎడవాయన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర బీసీలకు అందరికీ గుర్తొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, మేమంతా ఈ భారతదేశం బాగుండాలని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్య రావాలని, మేమంతా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే వారసులం. కానీ పరిస్థితి ఏమైందంటే మాకే విద్య దొరికేటటువంటి పరిస్థితి ఈ రోజులలో కనిపిస్తున్నది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలు యంత్రాలు లేనటువంటి సమయంలో ఏ రకంగా యంత్రాలై ఈ సమాజానికి సేవ చేసిండ్రో మీరొక్కసారి సభ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మనం వేసుకున్నటువంటి బట్టలు నా పద్మశాలి సోదరుడు తయారు చేసి మనకిచ్చాడు. నా పద్మశాలి సోదరుడు తయారు చేసినటువంటి బట్టలను నా దర్జీ కుట్టి మనకిస్తున్నాడు. నా దర్జీ కుట్టి ఇచ్చినటువంటి బట్టలను నా రజక సోదరుడు మల్లె పువ్వు తీరు తెల్లగా ఉతికి గంజేసి ఇస్తిరి చేసి మనకిస్తున్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి బట్టలు వేసుకొని అందంగా తయారై మనమంతా అసెంబ్లీకి వస్తున్నాం. నా విశ్వకర్మలు పడుతున్నటువంటి శ్రమ మీకు ప్రత్యేకంగా తెలుసు. మనిషి జీవితానికి బీసీల వృత్తికి ఏ రకమైనటువంటి అనుబంధం ఉన్నదో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష, నా నాయి బ్రాహ్మణ సోదరుడు గడ్డం తీసి క్షవరం చేస్తే మనమంతా ఇంత అందంగా కనిపిస్తున్నాం అధ్యక్ష. నేనెందుకు మా బీసీలు యంత్రాలై సమాజం కొరకు పనిచేస్తున్నారో చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవే కాదు అధ్యక్ష, ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా నా బీసీ సోదరులే కష్టపడి పనిచేయాల్సి వస్తుంది అధ్యక్ష. మనం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ చెప్తాడు మీరు చేపలు తింటేనే ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారని. ఆ చేపలు తీసుకురావాలా, ప్రాణాలకు తెగించి వాగుళ్ళల్లో, చెర్లల్లో ఆ చేపలు పట్టేటప్పుడు నా గంగపుత్ర సోదరుల, ముద్రా సోదరుల ప్రాణాలు కూడా పోయినాయి. కానీ వాళ్ళు మాత్రం చేపలు పట్టి తీసుకొచ్చి మనం ఆరోగ్యంగా ఉండడానికి తినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, 100 సంవత్సరాల నుండి నా కుమ్మరి సోదరులు కుండలు తయారు చేసి మట్టి పాత్రలు ఇచ్చి, ఆ రోజు మిగతా పాత్రలు లేనటువంటి సమయంలో మట్టి పాత్రలు ఇచ్చి, చల్లటి నీళ్ళ రంజన్లు ఇచ్చి, చివరికి మనిషి అంత్యక్రియలలో కుమ్మరి కుండ లేకుంటే మనిషి దహన సంస్కారాలు కూడా కావు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఉదాహరణలు బీసీలు ఈ సమాజానికి తాము కరిగిపోయి సమాజానికి ఎంత గొప్ప సేవ చేస్తున్నారో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నూనె గింజల గానుగకు నా గాన్ల సోదరులు కావాలి, వ్యవసాయ పనిముట్లు కావాలంటే నా వడ్రంగి కావాలా, నా పలుగు పార కావాలంటే కమ్మరోళ్ళు కావాలా, నగల తయారీకి స్వర్ణకారుడు కావాలా, క్యాన్సర్ అటువంటి రోగం నుండి కూడా కాపాడే ఔషధం లాంటి కళ్ళు కావాలంటే నా గీత కార్మికుడైనటువంటి గౌడన్న కావాలా. చివరికి సంతోషంలో, ఆరోగ్యంకో,
నీకు మటన్ దావత్ కావాలంటే నా ఆరే కటికలు కావాలి. మంచి పంటలు వండించి అన్ని రకాలుగా మంది బాగుండాలంటే నా మున్నూరు కాపు సోదరులు కావాలా, పాలు పెరుగు కావాలంటే నా యాదవులు కావాలా. అధ్యక్ష, మనం కూర్చున్నటువంటి అసెంబ్లీని చెమటోర్చి కట్టిన నా ఉప్పరోళ్ళు అసెంబ్లీని కట్టడానికి రాళ్ళు కొట్టిండ్రు. నా ఒడ్డెర సోదరులు ఈ అసెంబ్లీకి రాళ్ళు మోసిండ్రు. మనం కూర్చున్నటువంటి కుర్చీలను నా వడ్ల సోదరులైనటువంటి కార్పెంటర్లు ఇంత అందంగా ఈ కుర్చీలను మన కొరకు ఇచ్చిండ్రు. మరి ఇన్ని సేవలు చేసినటువంటి ఈ బీసీల అధ్యక్ష ఈ అసెంబ్లీలో కనిపిస్తున్నారా? ఉదయం లేచి నుండి మనిషి రాత్రి నిద్రపోయే వరకు బీసీలు ఈ సమాజంలో ఎంత గొప్పగా సమాజానికి పనిచేస్తున్నారో అంత గొప్పగా పనిచేసినా మరి ఎక్కడికైతే వచ్చి వాళ్ళ అవకాశాల గురించి అడుక్కోవాలనో లేదా మాట్లాడాలనో ఆ అవకాశం మాత్రం ఈ బీసీ సమాజానికి వస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎవరినో ఎక్కువ విమర్శించాలని ఈ మాటలు చెప్తలేను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, వీళ్ళు 1,50,000 కోట్ల అప్పు చేసింది అధ్యక్ష. వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు మేము, ఎందుకంటే మా వాటా మేము అడుగుతున్నప్పుడు మాకెంత బాకీ పడ్డదో ఈ విషయం కూడా మేము చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అప్పు చేసినప్పుడు 7 లక్షల కోట్ల అప్పు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే 4,20,000 కోట్లు 10 సంవత్సరాలలో మా బీసీల నెత్తి మీద పెట్టిండ్రు. మరి ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి 15 నెలల కింద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా చేసినటువంటి సరాసరి యావరేజ్ని చూస్తే వీళ్ళు ఒక 6 లక్షల కోట్లు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చేస్తలేరు అధ్యక్ష, నెలకు 10,000 కోట్లు చేస్తారు ఇప్పటి లెక్క ప్రకారం. ముందు పెరుగుతుందో లేదో తెలియదు కానీ అంటే వీళ్ళు ఒక 6 లక్షల కోట్లు. అంటే వీళ్ళు చేసేటటువంటి అప్పు ప్రకారం మాకెంత మా నెత్తి మీద బాకీ పడుతుందంటే 3,60,000 కోట్లు బీసీల మీద బాకీలు పడతాయి అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళేమో 7 లక్షల కోట్లు చేశా, వీళ్ళేమో 6 లక్షల కోట్లు చేశా, ఇద్దరిని కలిపితే 13 లక్షల కోట్ల అప్పాయా. కానీ మా పేరు మీద అప్పు ఏ రకంగానైతే మాకు ఇచ్చిండ్రో మరి కేటాయింపులు కూడా మాకు అట్లనే ఉండాలి కదా అధ్యక్ష. దాదాపు ఈ రాష్ట్రంలో 2 కోట్ల పై జనాభా ఉన్నటువంటి బీసీలు సంవత్సరానికి 5,000 మందికి కూడా ఉపాధి దొరకలేదు అధ్యక్ష. ఒక పక్కకేమో 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భవిష్యత్ ఇంకొక 3-4 ఏళ్ల తర్వాత అన్ని కలుపుకుంటే 11 లక్షల కోట్ల అప్పు. పోరి ఈ 8.5 లక్షల కోట్ల అప్పు గురించే చర్చ చేసుకుందాం. మాకు వచ్చినటువంటి వాటా మీద కూడా చర్చ జరగాలి కదా అధ్యక్ష. తీసుకొచ్చినటువంటి అప్పులో మేము కూడా భాగస్వామ్యం కదా అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తున్నటువంటి దాంట్లో 60% మా భాగస్వామ్యం కూడా ఉన్నది కదా అధ్యక్ష. నేనెందుకు పెద్దలకి ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అధ్యక్ష, ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి బీసీలకు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని మాత్రం ఈ విషయాలు చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం, మీకు ఏం కావాలా? వార్డు మెంబర్లు తొందరగా రెడీ గారి, మీరు వార్డు మెంబర్లు కావాలా, మీరు సర్పంచ్లు కావాలా, మీరు ఎంపీటీసీలు కావాలా, మీరు జడ్పీటీసీలు కావాలా? మేము ఏమనుకుంటున్నాం అధ్యక్ష అంటే మేము గివ్వే కావాలి, సర్పంచ్లు కావాలా, మీరు తొందరగా వార్డు మెంబర్లు కావాలా, మీరు ఎక్కడ దొరకట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమాజంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలు వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలు అయితే సరిపోవు అధ్యక్ష. ఈ సభలో కూడా కావాలా, ఈ సభలో కూడా కావాలా అధ్యక్ష. మీకు ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష, మీకు ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. అన్నా నేను ఏమి అన్నా నేను మిమ్మల్ని ఒక మాట అంటలేను అన్నా, మిమ్మల్ని ఒక మాట అంటలేను, నేనేమి అన్నా, నేనేం అన్నా మిమ్మల్ని. మీరు చేసే
ఒక్క నిమిషం మీరు అధ్యక్ష భారతదేశంలో పాలించినటువంటి ప్రధానమంత్రులు ఇన్ని సంవత్సరాల్లో 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 సంవత్సరాల్లో మోడీ గారు 130 లక్షల అప్పు వచ్చిండు అధ్యక్ష. మరి దీనికి మా శంకరన్న గారు ఏ సమాధానం చెప్తారు? మీరు బీసీల గురించి మాట్లాడమంటే మోడీ గురించి మాట్లాడుతున్నారు. 70 ఏళ్ళు పాలించిన వాళ్ళు 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 ఏళ్లలో 130 లక్షల కోట్ల అప్పు చేస్తే భారతదేశానికి ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తున్న మోడీ గారు. ఇలా మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు. మా రాహుల్ గాంధీ గారు ఇలా భారత్ జోడో యాత్ర ద్వారా కులగణన చేస్తే భారతదేశంలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ఎక్స్ట్రా ఉంటుందని చెప్పి ఇలా భారతదేశంలో కనుక రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది అధ్యక్ష. మరి అలా రాహుల్ గాంధీ గారి ఆలోచనను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ వైపు ఉండి బీసీల కోసం కులగణన చేసి బీసీ బిల్లు పెడితే మీరు బీసీలకు మద్దతు ఇచ్చేది పోయి మోడీ గారి గురించి ఎట్లా చెప్తారు అధ్యక్ష? మీరు బీసీగా మాకు మద్దతు ఇవ్వరు అధ్యక్ష. గత 10 ఏళ్లలో బీసీలను అణగదొక్కిరు. మీ గుజరాత్ మోడల్ అంటారు, ఇలా తెలంగాణను భారతదేశంలో మోడల్ తీసుకుంటారు అధ్యక్ష. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి ఇవాళ మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఇవాళ బీసీ డిక్లరేషన్ మీద మీరు క్లారిటీ ఇచ్చి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను మిమ్మల్ని విమర్శిస్తలేను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో లేదు ఈ బిల్లు మీద ఈ రాష్ట్రంలో మా బీసీల పరిస్థితి 2 రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం గురించే చెప్తున్నా. నేను బాగా చెప్తున్నా అధ్యక్ష. రాజకీయాల్లో కాదు అధ్యక్ష. పెద్దలు గంగుల కమలాకర్ గారు కొన్ని టెక్నికల్ విషయాలు మాట్లాడారు. అంటే మిగతా రాజకీయ భేషజాలకు పోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ కేవలం విద్య కొరకే ఇస్తున్నామని ఆ రోజు అన్నప్పుడు మిగతా వాళ్ళంతా కూడా కోర్టుకెళ్ళి లేదు ఒకసారి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మేము అన్నిట్లో వస్తాం, విద్య కొరకు అంటే కుదరది అని అంటే ముస్లింలు రాజకీయ పరంగా అన్ని రకాలైనటువంటి దాంట్లో ఎంటర్ అయిన తర్వాత హైకోర్టు కొట్టేసినాక ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉన్నప్పుడు మరి ఇటువంటి చర్యలు మనం తీసుకుంటున్నప్పుడు టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా ప్రభుత్వం సరి అయినటువంటి దృష్టి పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నా. ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని హైకోర్టు కేసు క్లియర్గా కొట్టేసింది. సుప్రీంకోర్టులో స్టే మాత్రమే ఉన్నది కాబట్టి ఎందుకంటే ఈ 42లో వాళ్లకు 10 పోయిన తర్వాత ఉన్నటువంటి 32లో 27 ఉండే మిగిలిన 5 వస్తాయో లేదో ఈ విషయాల మీద నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు టెక్నికల్గా కూడా అన్ని విషయాల మీద దృష్టి పెట్టి ముందుకు పోవాలని మాత్రమే చెప్తున్నా అధ్యక్ష. రాజకీయాల్లో మాత్రమే కాదు అధ్యక్ష మా బాధలు. ఈ రాష్ట్రంలో దాదాపు 65% బీసీ న్యాయవాదులు ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు అడ్వకేట్ జనరల్గా గారు అధ్యక్ష. ఇంత గొప్ప న్యాయవాదులు ఉన్నారంటే అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి న్యాయవాదులు ఉంటారు. ఎవరికి అడ్వకేట్ జనరల్గా అవకాశాలు రావు. హైకోర్టులో ఒకసారి అవకాశం వచ్చింది. హైకోర్టుగా జీపీలు రారు, హైకోర్టులో పీపీలు రారు. ఏ పీపీలు రారు, జిల్లా కోర్టులో జీపీలు ఉండరు, జిల్లా కోర్టులలో పీపీలు ఉండరు. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి ఏం చెప్తున్నానంటే ఇదైతే పోవాలా, షెడ్యూల్ 9లో రావాలా, ఇది కొంత తర్వాత దీని సంగతి ఏందనేది మళ్ళీ చూద్దాం. కానీ మీ పరిధిలో ఉన్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి అమలు చేయండి. హైకోర్టులో ప్రభుత్వం నింపేటటువంటి ప్రతి విషయంలో అది హైకోర్టులో జీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు, చివరి అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఏ జిల్లా కోర్టులలో కావచ్చు, ప్రతి విషయంలో ఈ రేషు ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా, ఆదేశాలు ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటేనే దీంట్లో మీకు చిత్తశుద్ధి ఉన్నదని బీసీలు గుర్తించగలుగుతారనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. చివరికి అధ్యక్ష నేను ఈ మాట మాట్లాడొచ్చో లేదో తెలియదు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా.
నేను ఈ మాట మాట్లాడచ్చో తెలియదు, కానీ నేను ఒక విషయం చెప్తా ఉన్నా. చివరికి ఈ రాష్ట్రం నుండి అడ్వకేట్లని ఏదైతే హైకోర్టు జడ్జీలుగా కొలీజియంకు సిఫారసు చేసే దాంట్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏ సంస్థలైతే, ఏ కుర్చీలైతే నలుగురికి న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటుందో ఆ కుర్చీలు బీసీలకు దూరంగా ఉంటున్నాయి. ఆ కుర్చీలు బీసీలకు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం మీరు చేసినప్పుడే బీసీలు మిమ్మల్ని నమ్మగలుగుతారన్న విషయాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యా అంటే బీసీ కామారెడ్డి ఎజెండా నేను అనుకున్నా. ఏమన్నా కానీ 10 ఏళ్ళు పరేషాన్ ఉంటే టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో 20,000 కేటాయించాలంటే నా జిల్లాకు దాదాపు ఒక 700-800 కోట్లు వస్తాయి అనుకున్నా. అన్న నేను ఏమంటలేనే అధ్యక్ష, నేను ఉదయం మీరు ఉన్నప్పుడు కూడా కోరినా అధ్యక్ష, మీరు ఇంతకుముందు సభ్యులు మాట్లాడితే కూడా నేను ఒకటే కోరినా, తెలంగాణ అంతా ఒక గొంతుగా ఢిల్లీకి పోవాలి. అందులో ఢిల్లీలో అధికారంలో పార్టీ వాళ్ళు మీరు ఈ కామారెడ్డి డిక్లరేషను, ఇతరత్ర అంశాలు, బీసీలకు న్యాయవాదులకు ఏం కావాలి, జడ్జిలకు ఏం కావాలి, ఇంకా కాంట్రాక్టులలో అన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు గౌరవ చర్చ పెట్టండి. దానికి సంబంధించి మనం బీసీలకు సంబంధించి ఒక ఈ చట్టానికి సంబంధించినటువంటి ఒక రిజల్యూషన్స్, చట్టము సంబంధించినటువంటి ఏకగ్రీవమై ఢిల్లీకి వెళ్ళిపోతే మీరే దానికి సంబంధించిన రేపు పొద్దున సంధానకర్తలు. ఇప్పుడే బీఆర్ఎస్ చెప్పింది, మేము బేషరతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ మేము ఢిల్లీకి వస్తాం, దీక్ష చేస్తామంటారు. అటువంటి పరిస్థితి రాకుండా మీరు సమన్వయం చేసి ఢిల్లీలో బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించి ఎట్లయితే 50% క్యాబ్ దాటి ఈడబ్ల్యూఎస్కు మీరు ఎట్లయితే రాజ్యాంగ సవరణ చేసినారో అట్లా చేయడానికి మీరు మీ నాయకత్వాన్ని ఒప్పించే దిశగా తీసుకోపోరు. కానీ ఏమైంది, కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది, ఇదేమైంది, ఎందుకు సార్ లెక్కలు మనం ఇది పెట్టేటప్పుడు కూడా చర్చ చేసుకున్నాం. ఇవన్నీ దయచేసి నేను గౌరవ సభ్యునికి మళ్ళొక్కసారి వారు ఇంకా మళ్ళా మాట్లాడిన వాళ్ళంతా బలిగిన వర్గాల సభ్యులే. మనం ఊకే దీనికి అంశం కొట్లాడుకునేది కాక రేపు ఇప్పుడున్న శాసనసభ్యుల సంఖ్య పెరగాలంటే కేంద్రమే చేయాలి కదా. మళ్ళీ స్థానిక సంస్థలు రావడానికి సంబంధించి మీరు అన్నారు వార్డు మెంబర్ల కోసం, అరే షురువాద్ ఎక్కడ ఒక కథం పడితే కదా 100 కథాలు జరిగేది. అందుకే నేను మరొకసారి గౌరవ సభ్యుని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, ఈ దీనికి పరిమితమై ఒక్క గొంతుగా కేంద్రం ఓహో వీళ్ళంతా శాసనసభలో తమిళనాడు లాగా వీళ్ళు కూడా తెలంగాణ జై తెలంగాణ ఐక్యమైండు అనేటువంటి నినాదం వచ్చే విధంగా స్ఫూర్తినిచ్చి స్పిరిట్ ఆఫ్ ఈ యొక్క సాధన కొరకు సంబంధించి రావాలని నేను మరొకసారి గౌరవ సభ్యుని ఇతర వక్తలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.